జగన్ వరుస భేటీలు కారణం ఇదే. దీనిపై ఈరోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో అవసరం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అప్పుడే నేను ఏం చెబుతున్నానో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తోంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వైసీపీ ఈ మధ్యనే పొలిటికల్ అఫైర్స్ కమిటీ పునర్ప్రారంభించింది. అందులో చాలా మంది సీనియర్లు గతంలో ఉండేవారు. ఇప్పుడు వారి ప్లేస్లో కొత్త వారికి చోటు ఇచ్చింది. అంతేకాదు ప్రతి జిల్లా నుంచి కనీసం 2 ఛాన్స్ ఇచ్చింది. దాంతో పీఏసీ అంటే పార్టీలో అతి ముఖ్య నాయకుల సమాహారంగా మారింది. ఇంకా పీఏసీ మొదటి మీటింగ్ ని వైసీపీ ఆ మధ్యనే నిర్వహించింది. ఇప్పుడు మరో సమావేశం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది అని వార్తలు వస్తున్నాయి. నిజానికి వైసీపీ గతంలో కూడా పీఏసీని ఏర్పాటు చేసింది. కానీ మీటింగ్స్ అయితే పెద్దగా ఉండేవి కావు. ఇప్పుడు మాత్రం వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. మరి దీనిపై మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.